ఉమ్మడి రాష్ట్రంలో అధికార భాషా సంఘం ఏర్పాటు కావడానికి మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు ముఖ్య కారకుడని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయన చట్టసభల్లో బిజీగా ఉన్నా ప్రజాసేవలో ఉన్న భాషాభిమానాన్ని ఎక్కడా తగ్గించుకోలేదని, అందుకే రాష్ట్రంలో అధికార భాషా సంఘానికి ఆయన పేరు పెట్టాలని నిర్ణయించామని చెప్పారు. ఇక నుంచి అది మండలి వెంకటకృష్ణారావు అధికార భాషా సంఘంగా ఉంటుందన్నారు. ఇక సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మండలి శత జయంతి వేడుకలు జరిగాయి. కృష్ణారావు చిత్రపటానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఒకప్పుడు సేవాభావం కలిగిన నాయకత్వం, విలువలతో కూడిన రాజకీయాలుండేవని సీఎం వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాజకీయాల్లో పూర్తిగా విలువలు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వ్యక్తిగత రాజకీయం చేయనని, సమాజహితం కోసమే రాజకీయాలు చేస్తానన్నారు. ఎవరు రెచ్చగొట్టినా లైన్ దాటలేదని చంద్రబాబు చెప్పారు. విలువలు, సంపాదన కలిసి ముందుకు సాగాలని మండలి వెంకటకృష్ణారావు పవిత్రత, సేవాభావం కలిగిన నేతగా కొనియాడారు. ఇక 1978లో ఆయనతో కలిసి ఎమ్మెల్యేగా పనిచేశానని, దివిసీమకు ఉప్పెన వచ్చినప్పుడు ఆయన అందించిన సేవలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగినట్లుగా సీఎం గుర్తు చేశారు. గాంధీజీ ఆశయాలను, ఆదర్శాలను పాటించి మండలి ప్రజలకు సేవ చేశారని, చరిత్ర ఉన్నంత వరకు కృష్ణా జిల్లా ప్రజల గుండెల్లో ఆయన నిలిచి ఉంటారని అన్నారు. స్వాతంత్ర సమరయోధన కోటాలో తనకిచ్చిన 5 ఎకరాలను పేదలకు పంపిణీ చేశారంటూ వివరించారు. భారతదేశంలో ఉన్న కుటుంబ వ్యవస్థ ఏ దేశంలోనూ లేదని, కుటుంబ వ్యవస్థ ఒక భద్రత, దానివల్ల ఎన్ని సమస్యలున్నా అధిగమించగలమని సీఎం చెప్పారు. విద్యుత్ ఛార్జీల బాధుడుకు పెట్టిన ముద్దు పేరు ట్రూ అప్ అంటే 1 సంవత్సరంలో అదనంగా పడిన భారాన్ని లెక్కించి దాన్ని తదుపరి ఏడాది నుంచి వసూలు చేస్తారు. ఈ విధంగా జగన్ హయాంలో ప్రతి ఏటా ట్రూ అప్ పేరుతో బాదారు. జగన్ జమానా పోయినా అప్పటి భారాన్ని జనం భరిస్తూనే ఉన్నారు. ఇది సరిపోదంటూ 2019, 20 నుంచి 2024, 25 వరకు 5 ఏళ్లకు కలిపి 12,717 ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేసుకుంటామంటూ డిస్కంలు విద్యుత్ నియంత్రణ కమిషన్ ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపించాయి. ఎప్పటికప్పుడు లెక్కలు తీసి బాదుతూనే మళ్లీ 5 ఏళ్లకు కలిపి మరో బాదుడేంటని అసలు ప్రశ్న వస్తోంది. అదేంటని ప్రశ్నిస్తే 5 ఏళ్లలో వచ్చిన రెవెన్యూ లోటును ఇప్పుడు వసూలు చేసుకుంటామని డిస్కంలు అంటున్నాయి. ఈ లెక్కలను అప్పుడు చూపించలేదని, ఇప్పుడు ఆ భారాన్ని వసూలు చేసుకుంటామని వింత వాదన చేస్తున్నాయి. జగన్ జమానాలో విచ్చలవిడిగా ట్రాన్స్ఫార్మర్లు, తీగలు, ఇతర పరికరాలను అధిక ధరలకు కొనుగోలు చేసిన ఫలితం ఇప్పుడు రాష్ట్ర ఖజానాకు శాపంగా మారిందని విద్యుత్ రంగ నిపుణులు ఆక్షేపిస్తున్నారు. 2019, 20 నుంచి 2024, 25 మధ్య 12,717 కోట్ల మేర ట్రూ అప్ భారంపై ఈఆర్సీ ప్రభుత్వం అభిప్రాయాన్ని కోరింది. ఇది ప్రభుత్వాన్ని ఇరుకున పడేసింది. ఆ నష్టాన్ని పూడ్చాలంటే డిస్కంలకు ఆ మొత్తాన్ని తానే చెల్లించాలి, లేకపోతే ఈ భారాన్ని ప్రజలపై వేయాల్సి వస్తుంది. ఇప్పటికే జగన్ జమానా భారం 15,000 కోట్లను గత ఏడాది నుంచి ట్రూ అప్ ఛార్జీల రూపంలో కడుతున్న జనంపై ఇంకో 12,717 కోట్ల భారం వేస్తే తీవ్ర వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఈఆర్సీ నోటీసుకు ఈ నెల 29న సమాధానమిస్తామని, జనంపై ఎలాంటి భారం పడకుండా వచ్చే ఏడాది ఆదాయ వ్యయ నివేదికలో సర్దుబాటు చేసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇంత పెద్ద మొత్తం ఎలా సర్దుబాటు చేసుకుంటారని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జరిగిన భేటీలో ఇంధన మంత్రి గొట్టిపాటి రవికుమార్ సందేహాన్ని లేవనెత్తారు. లిక్కర్ స్కామ్ లో స్వాధీనం చేసుకున్న 11 కోట్ల నగదుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను తమకు అందజేయాలని సిట్ బ్యాంక్ మేనేజర్ కు విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నగదును ఇతర నగదుతో కలపకుండా ప్రత్యేకంగా ఉంచాలని ఈ నెల 22వ తేదీన ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలు ఇచ్చే సమయానికి నగదును భద్రపరిచే విభాగానికి వెళ్లిపోయింది. ఇక 11 కోట్లు విజయవాడలోని సిట్ కార్యాలయం నుంచి మాచవరం ఎస్బీఐ బ్యాంకు వెళ్లడం, అక్కడి నుంచి చెస్కు వెళ్లిన వీడియోలను భద్రపరచాలని, ఆ నోట్లపై సీరియల్ నంబర్లను రికార్డు చేయాలని ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తరపున న్యాయవాదులు పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై సోమవారం వాదనలు జరిగాయి. కసిరెడ్డి తరపున మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, దుష్యంత్ రెడ్డి, నాగార్జున రెడ్డి, విష్ణువర్ధన్ వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ తరపున జేడీ రాజేంద్ర ప్రసాద్ వాదించారు. ఫామ్ హౌస్ నుంచి 20 కోట్లు సీజ్ చేసిన సిట్ 11 కోట్లను స్వాధీనం చేసుకున్నట్టు చూపించిందని పొన్నవోలు వాదించారు. ఈ నగదును ప్రత్యేకంగా ఉంచాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాటిని పాటించలేదన్నారు. నగదు సిట్ కార్యాలయం నుంచి బయలుదేరినప్పటి నుంచి ఎస్బీఐకి వెళ్లడం, అక్కడి నుంచి చెస్కు చేరడం, ఈ మొత్తం ప్రక్రియకు సంబంధించి సీసీ కెమెరాల ఫుటేజ్ ని భద్రపరచాలని కోరారు. ఇరువైపు వాదనలు విన్న అనంతరం న్యాయాధికారి పి భాస్కర్రావు సిట్ దర్యాప్తు అధికారికి, బ్యాంక్ మేనేజర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు వీటిని రేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని క్యూఆర్ కోడ్తో ఆకర్షణీయంగా రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ కోసం నెల క్రితం ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఏపీటీఎస్ ద్వారా టెండర్ ప్రక్రియను పూర్తి చేశారు.
కార్డులు ప్రస్తుతం చెన్నైలో ముద్రణ దశలో ఉన్నాయి. పూర్తయిన కార్డులను ఎప్పటికప్పుడు అక్కడి నుంచి నేరుగా రాష్ట్రంలోని మండల కేంద్రాలకు రవాణా చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25 నుంచి 31వ తేదీలోపు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రచార పిచ్చితో రేషన్ కార్డులపై కూడా తమ పార్టీ రంగులు పులిమేసి వాటిపై కూడా ఒకవైపు జగన్ బొమ్మ, ఇక రెండో వైపు వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మను ముద్రించి పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. వాటి స్థానంలో కొత్తగా క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను అందించాలని నిర్ణయించిన కూటమి సర్కార్ గతంలో మాదిరిగా రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా బ్యాంక్ ఏటీఎం కార్డు తరహాలో రూపకల్పన చేసింది. దీనిపై ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం, మరోవైపు కార్డుదారు, కుటుంబ పెద్ద ఫోటో ఉంటాయి. ఆ రేషన్ కార్డు నంబర్, రేషన్ షాప్ నంబర్ తదితర వివరాలుంటాయి. వెనుక వైపు మిగిలిన లబ్ధిదారుల వివరాలుంటాయి. సెప్టెంబర్ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులపైనే సరుకులు పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 1.46 కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డులున్నాయి. అయితే గత 5 ఏళ్లలో కొత్తగా వివాహం చేసుకుని వేరుగా కాపురం పెట్టిన నవదంపతులు, అర్హతలున్న పేదలు రేషన్ కార్డుల కోసం లక్షలాదిగా దరఖాస్తులు చేసుకున్నారు. కానీ అప్పటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆ దరఖాస్తులు మూలన పడ్డాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అర్హత ఉన్న వారందరికీ కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడంతో పాటు తల్లిదండ్రుల నుంచి వేరుపడిన వారికి స్ప్లిట్ కార్డులు, అలాగే ఉన్న కార్డులో సభ్యుల చేర్పులు, తొలగింపులు, చిరునామాల మార్పులకు అవకాశం కల్పించింది. ఇందుకోసం గత మే నెలలో దరఖాస్తులు స్వీకరించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో రేషన్ కార్డుల కేవైసీని పూర్తి చేసింది. ఈ కసరత్తు పూర్తి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 3,56,000 మంది రేషన్ లబ్ధిదారులు మరణించినట్లుగా గుర్తించారు. వారిని కార్డుల నుంచి తొలగించింది. మార్పులు, చేర్పుల కోసం 16,08,612 దరఖాస్తులు రాగా వాటిలో 15,32,758 దరఖాస్తులు పరిష్కరించారు. పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసిన రోడ్డుకు ఎట్టకేలకు రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. గిరిజన కష్టాల పేరుతో నిరసన చేపట్టిన విషయం ఏబీఎన్ వెలుగులోకి తేవడంతో స్పందించిన అధికారులు, కాంట్రాక్టర్ సోమవారం పనులు ప్రారంభించారు. ఇక అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం చీనపాడు, పెదకోట, పిన్నకోట పంచాయతీ పరిధిలో 11 గ్రామాలు, 2,000 మంది జనాభా కొండశిఖర గ్రామాలకు బలగరువు నుండి వాజంకి మీదుగా దాయుత్తి టు మడ్రేవు, అలాగే తునిసిబు 12 కిలోమీటర్లు 11,63,00,000 రూపాయల తార్ రోడ్డు నిర్మాణం కొరకు జనవరి 23వ తేదీన 2025 ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత డిసెంబర్ 20న బల్లగరు నుంచి వాజంగి వరకు నడుచుకుంటూ వెళ్లి మరీ శంకుస్థాపన చేసిన ప్రయోజనం లేదనే విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. దీంతో సోమవారం రోడ్డు పనులు మొదలు పెట్టడంతో 11 గ్రామాలకు చెందిన గిరిజనులు థీమ్సా డాన్సులు వేస్తూ నృత్యాలు చేశారు. ఏపీలో ఆగస్టు 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, అలాగే సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయవచ్చని మంత్రి తెలిపారు. మహిళలు తమ ఆధార్, ఓటర్ ఐడి, రేషన్ కార్డులో ఏదైనా చూపించి ఫ్రీ జర్నీ చేయవచ్చని మంత్రి రాంప్రసాద్ వివరించారు. మొత్తం 6,700 బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, ఇందుకు 1,950 కోట్ల ఖర్చు అవుతుంది అన్నారు. అలాగే 3,000 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారని, రానున్న 2 ఏళ్లలో 1,400 ఎలక్ట్రిక్ బస్సుల్ని కొనుగోలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. అంతరాష్ట్ర పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు 0 టికెట్తో ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. మహిళా ఉద్యోగులు, ట్రాన్స్జెండర్లకు కూడా ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ నమూనా ప్రకారం ఏపీలో మహిళలకు ఉచిత బస్సు విధానాన్ని అమలు చేస్తామన్నారు. బస్సు సీటింగ్లో ఇన్నాళ్లు మహిళలకు 35% ఉండేది. ఇప్పుడు అది 65%కి పెరుగుతుంది. ఉచిత బస్సుల్లో బాడీ యూన్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. విద్యార్థినులు, తక్కువ జీతాలు పొందే మహిళలకు ఆసరాగా ఉంటుందని సీఎం చంద్రబాబు ఈ ఉచిత బస్సు పథకాన్ని ప్రకటించారని, ఇక మహిళా ఉద్యోగులు, విద్యార్థినులు బస్ పాస్లు తీసుకోవాల్సిన అవసరం ఉండదన్నారు. 700 స్కూల్ బస్సులు ఉదయం, సాయంత్రం నడుస్తుంటాయని, ఖాళీ సమయంలో వాటిని ఉచిత బస్సులుగా వినియోగించుకునే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. రానున్న కాలంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని సీఎం నిర్ణయించారు. ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ సోమవారం ప్రమాణం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఇక అంతకుముందు తుహిన్ కుమార్ నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన నియామక ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వైవీఎస్ఈబీ పాదసారథి చదివి వినిపించారు. సీజేఐ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ఈ ఏడాది జూలై 2న సమావేశమైన సుప్రీంకోర్టు కొలీజియం న్యాయవాది తుహిన్ కుమార్ ను ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించాలని కోరుతూ కేంద్రానికి సిఫార్సు చేశారు. దీంతో ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంతో సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్ సోమవారం ప్రమాణం చేయించారు.
ఇక ఏపీ హైకోర్టులో 37 మంది జడ్జీల నియామకానికి ఆమోదం ఉంది. అదనపు న్యాయమూర్తులతో కలుపుకొని ప్రస్తుతం ఏపీ హైకోర్టులో 29 మంది న్యాయమూర్తులున్నారు. తుది నియామకంతో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టానికి విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారన్న ఆరోపణల కేసులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ కు సోమవారం హైకోర్టులో ఊరట లభించింది. ఆ సంస్థ యజమాని రామోజీరావు మరణం నేపథ్యంలో ఇక ఆ సంస్థపై కేసు అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ దాఖలు చేసిన 2 క్వాష్ పిటిషన్లను అనుమతించింది. ఆ కారణంగా మార్గదర్శిపై నాంపల్లి మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఉన్న కేసును కొట్టివేస్తూ జస్టిస్ శ్యామ్ కోషి, జస్టిస్ కె సుజనల ధర్మాసనం నిర్ణయాన్ని వెలువరించింది. దాదాపు 24 ఏళ్ల కిందట అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో మార్గదర్శి అక్రమ డిపాజిట్ల ఆరోపణలపై క్రిమినల్ చర్యలు ప్రారంభించారు. 2008లో ట్రయల్ కోర్టులో కేసు విచారణ ప్రారంభమైంది. ఈ కేసును కొట్టివేయాలని మార్గదర్శి ఉమ్మడి ఏపీ హైకోర్టులో 2011లో పిటిషన్ను దాఖలు చేసింది. వాటిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి రజనీ ధర్మాసనం మార్గదర్శికి అనుకూలంగా 2018 డిసెంబర్ 31న తీర్పు ఇస్తూ కేసును కొట్టివేసింది. దీన్ని సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ కేసును మళ్లీ సమగ్రంగా విచారించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఇక ఈ నేపథ్యంలోనే మార్గదర్శి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై జస్టిస్ శ్యామ్ కోషి, జస్టిస్ కె సుజన ధర్మాసనం విచారించింది. ఈ క్రమంలోనే మార్గదర్శి సంస్థ యజమాని రామోజీరావు మరణించారు. మార్గదర్శి తరపున అన్ని తానే వ్యవహరించిన రామోజీరావు మరణించిన తర్వాత క్రిమినల్ కేసు కొనసాగడానికి అవకాశం లేదని, క్రిమినల్ కేసులో వారసులపై చర్యలు తీసుకోవడం అనేది ఉండదని మార్గదర్శి సంస్థ మధ్యంతర అప్లికేషన్లు దాఖలు చేసింది. పిటిషనర్ అయిన మార్గదర్శి సంస్థ తరపున సీనియర్ న్యాయవాదులు ఎస్ నాగముత్తు, ముకుల్ రోహత్గి, సిద్ధార్థ్ లూథ్రా, ఆర్బీఐ తరపున సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్, తెలంగాణ తరపున పిపి పల్లె నాగేశ్వరరావు, ఇక ఏపీ తరపున ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాజేశ్వరరెడ్డి వాదించారు. అన్ని పిటిషన్లపై విచారణ చేపట్టి ఈ ఏడాది మార్చి 7న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా సోమవారం తుది తీర్పును వెలువరించింది. అసలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు చనిపోయిన నేపథ్యంలో ఇక మార్గదర్శి సంస్థపై కేసు కొనసాగించలేమని స్పష్టం చేసింది. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేందుకు కాంగ్రెస్ ఢిల్లీ బాట పట్టింది. దేశ రాజధానిలో ఉద్యమానికి సిద్ధమైంది. టీపీసీసీ ఇప్పటికే 3 రోజుల కార్యాచరణ ప్రకటించింది. ఇవాళ పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇవ్వాలని, 6న జంతర్ మంతర్లో మహాధర్నా నిర్వహించాలని, 7న రాష్ట్రపతిని కలిసి విన్నవించాలని నిర్ణయించింది. ఇక ఇందులో భాగంగా 1400 మందితో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైలు బయలుదేరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రాత్రికి ఢిల్లీ చేరుకోనున్నారు. ఆయనతో పాటు టీపీసీ చీఫ్, మంత్రులందరూ రానున్నారు. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, టీపీసీసీ, డీసీసీ బాధ్యులు, ఇక వివిధ సంఘాల నేతలు అందరూ ఢిల్లీకి రావాలని పార్టీ ఆదేశించింది. బీసీలకు 42% రిజర్వేషన్లకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలపడంతో తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపారు. ఈ నేపథ్యంలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో నేతలు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించాలని టీపీసీసీ భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ నెలాఖరులోపు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని రేవంత్ సర్కార్ ప్రకటించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు సాధించుకోవాలని సీఎం రేవంత్ కృతనిశ్చయంతో ఉన్నారు. ఆ మేరకు రాహుల్ నేతృత్వంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఓబీసీ ధర్నాకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా 100 మంది కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఇతర పార్టీల నేతలు హాజరు కానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వానికి జస్టిస్ పీసీ ఘోష్ అందించిన నివేదికతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ఈ నివేదికపై 3 ఉన్నతాధికారులతో ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ సైతం తన నివేదికను సోమవారం జరిగిన కేబినెట్ ముందుంచింది. దీంతో రాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కింది. అయితే ఈ 2 నివేదికల్లో బీఆర్ఎస్ పార్టీ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ పేరు అత్యధిక సార్లు పేర్కొన్నారు. అంతేకాకుండా లక్షల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు నిర్మించి ప్రజాధనాన్ని వృధా చేశారంటూ ఇప్పటికే అధికార, విపక్ష పార్టీ బీజేపీ నేతలు బీఆర్ఎస్ పై నిప్పులు చెరుగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రేపు అంటే మంగళవారం తెలంగాణ భవన్లో కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఆయన ఈ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక ఈ ప్రెజెంటేషన్ అన్ని నియోజకవర్గాల్లో బహిరంగంగా ప్రదర్శించాలని పార్టీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేశారు. మరోవైపు ఈ ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ అంతా కేసీఆరే అంటూ ఇప్పటికే ఓ ప్రచారం సాగుతోంది. అలాంటి వేళ కమిషన్ ఇచ్చిన నివేదికపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇంకోవైపు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ 650 పేజీలతో ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తే దీనిపై ఏర్పాటైన కమిషన్ 60 పేజీలకు అందులోని సారాన్ని కుదించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తే అప్పులపై వడ్డీ తగ్గింపును పరిశీలిస్తామని పార్లమెంట్లో కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి అన్నారు.
లోక్సభలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడారు. ఎంపీ చామల అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తే అప్పులపై వడ్డీని తగ్గించే అంశాన్ని పరిశీలిస్తామని పంకజ్ చౌదరి తెలిపారు. రుణాల చెల్లింపు రీషెడ్యూల్ మార్పు చేస్తే ఆర్బీఐ నిబంధనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఖాతాను స్టాండర్డ్ నుంచి సబ్ స్టాండర్డ్ కు డౌన్గ్రేడ్ అవుతుందని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల రీస్ట్రక్చర్స్ కు తెలంగాణ ప్రభుత్వం నుంచి వినతులు వచ్చాయని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు స్పెషల్ పర్పస్ వెహికల్ కు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లో రుణాలు ఇచ్చాయని స్పష్టం చేశారు. ఇక పీఎఫ్సీ, ఆర్ఈసీ లాంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ లాంటి వివిధ మార్గాల్లో నిధులను సేకరిస్తాయని, వాటికయ్యే ఖర్చుల ఆధారంగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తారని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యే సమయాన్ని ఇప్పటికే డిసెంబర్ 2024కు ఆర్ఈసీ పొడిగించిందని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు పరిశీలిస్తామని చెప్పుకొచ్చారు. రుణాల చెల్లింపు షెడ్యూల్ మార్పు చేస్తే ఆర్బీఐ నిబంధనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఖాతాను స్టాండర్డ్ నుంచి సబ్ స్టాండర్డ్ కు తగ్గుతుందని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి పేర్కొన్నారు. ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా చేపట్టిన 72 గంటల నిరాహార దీక్ష తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విరమించారు. ఈ నిరాహార దీక్షకు కోర్టు అనుమతి నిరాకరించిందని చెప్పారు. దీంతో తాను చేపట్టిన ఈ దీక్షను విరమిస్తున్నట్లు తెలిపారు. కోర్టులను ధిక్కరించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. కోర్టుల పట్ల తనకు గౌరవం ఉందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పులు ఎత్తి చూపుతూ బీసీల తరపున పోరాటం చేస్తున్నామని చెప్పారు. మేము ఒక్క అడుగు వెనక్కి వేస్తే 10 అడుగులు ముందుకు వేస్తామని కవిత చెప్పారు. కోర్టు తీర్పును గౌరవించి ఈ దీక్షను ఇంతటితో ముగిస్తున్నామన్నారు. ఇక ఈ పోరాటం ఆగదని అనేక రూపాల్లో చేస్తామని సందర్భంగా ఆమె ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ధర్నాలతో సాధించేది ఏం లేదన్నారు. మీరు రాష్ట్రపతి వద్దకు వెళ్లండి అంటూ తెలంగాణ ప్రభుత్వంలోని పెద్దలకు ఆమె సూచించారు. రాష్ట్ర గవర్నర్పై సుప్రీంకోర్టులో కేసు వేయండి అంటూ అధికార పార్టీ నేతలకు హితవు పలికారు. ఢిల్లీలో టైంపాస్ ధర్నాలు చేస్తే తెలంగాణ బీసీ బిడ్డలు ఊరుకోరని హెచ్చరించారు. ఈ దీక్ష విరమించినా మళ్లీ సమాలోచన చేసి మరో రూపంలో పోరాటం చేస్తామని వెల్లడించారు. స్థానిక సంస్థల బీసీలకు రిజర్వేషన్లు కేటాయించకుండా ఎన్నికలకు వెళ్తే వాటిని ఎలా ఆపాలో తనకు తెలుసన్నారు. స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా వస్తాయనే నమ్మకం తనకుందని ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో సెప్టెంబర్ 30వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలో హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇక ఈ బిల్లును ఆమోదించాలంటూ కేంద్రాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆ క్రమంలో హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద సోమవారం 72 గంటల దీక్షను తన అనుచరులతో కవిత చేపట్టారు. అయితే ఈ దీక్షకు హైకోర్టు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆమె తన దీక్షను విరమించారు. తెలంగాణ రాజకీయాల్లో భారీ కలకలం రేగింది. బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. తాజాగా 3 కీలక మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ ముగ్గురులో గువ్వల బాలరాజు, మరి జనార్దన్ రెడ్డి, అబ్రహం ఉన్నారు. ఈ ముగ్గురు తమ రాజీనామా లేఖలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పంపించారు. ఈ పరిణామాలతో బీఆర్ఎస్ లో తీవ్ర అలజడి నెలకొంది. నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు త్వరలో బీజేపీలో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడితో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ నెల 9న ఆయన అధికారికంగా కమలం పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇటీవల ఓ పార్టీ కార్యకర్తతో గువ్వల బాలరాజు చేసిన ఫోన్ కాల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోన్ సంభాషణలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తన అభ్యర్థిత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆయన అన్నారు. గతంలో తాను బీజేపీకి వ్యతిరేకంగా పోరాడినప్పటికీ ఇప్పుడు తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కమలం పార్టీ వైపు అడుగులు వేయడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. తనను పక్కన పెట్టి నాగర్ కర్నూలు పార్లమెంట్ టికెట్ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇవ్వడంపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన బీఆర్ఎస్ కు గుడ్ బై చెబుతూ బీజేపీలో చేరాలని నిర్ణయించినట్లు కనిపిస్తోంది. ఏలూరు జిల్లాలో సుమారు 10 లక్షల విలువైన చేతి వృత్తి పనిముట్లు కొలుసు నితిన్ కృష్ణ అందజేశారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సీఎం చేపట్టిన P4 బాటలో మంత్రి పాదసారథి స్ఫూర్తితో నితిన్ కృష్ణ చేయూత అందించారు. ఆగిరిపల్లి మండలం అమ్మవారిగూడెంలో 10 బంగారు కుటుంబాలకు సుమారు 10 లక్షల విలువైన 6 పాడి పశువులు, అలాగే 2 తోపుడు బళ్లు, ఒక సైకిల్, కుట్టు మిషన్ను అందజేసి తన ధాతృత్వాన్ని చాటుకున్నారు. సీఎం చంద్రబాబు పిలుపుతో తన తండ్రి స్ఫూర్తితో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానన్నారు. పేదవారి కళ్లలో ఆనందం, వారి కుటుంబాలకు ఆర్థిక చేయూత ఇవ్వడం కోసం తన వంతు సహాయం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలకు సేవలను సులభతరం చేసే చర్యలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రజలకు నూతన విధానాన్ని అమల్లోకి తేనుంది. ఇప్పటి వరకు ఏదైనా పొలం కానీ స్థలం కానీ రిజిస్ట్రేషన్ జరిగితే కొన్న వ్యక్తికి నూతన డాక్యుమెంట్లు ఇచ్చేందుకు వారం 10 రోజులు పట్టేది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రజలు 2 సార్లు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు రావడం ఇబ్బందిగా మారింది. దీంతో ప్రజలు ఇబ్బందులను గమనించిన కూటమి సర్కార్ ప్రజలకు సేవలను సులభతరం చేయాలనే ఆలోచనతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఏదైనా స్థిర ఆస్తి రిజిస్ట్రేషన్ జరిగితే అదే రోజు అరగంట నుంచి గంటలోపే కొనుగోలు చేసిన వ్యక్తికి నూతన డాక్యుమెంట్లు అందజేస్తుంది. ఇందుకోసం గుంటూరు నగరంలోని
కొరటిపాడు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. గత కొద్ది రోజులుగా కొరటిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆస్తి రిజిస్ట్రేషన్ పూర్తయిన గంటలోపే నూతన డాక్యుమెంట్లు కొనుగోలుదారులకు అందజేస్తున్నారు. కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఈ విధానంపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కోసం ఒక రోజు, ఆ డాక్యుమెంట్ కోసం మరో రోజు రావాల్సి వచ్చేదని నూతన విధానం ద్వారా రిజిస్ట్రేషన్ జరిగిన గంటలోపే నూతన డాక్యుమెంట్లు అందజేయడం తమకెంతో ఆనందంగా ఉందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు నూతనంగా కొనుగోలు చేసిన ఆస్తి కొనుగోలు చేసిన వ్యక్తి పేరిట ఆటోమేటిక్ మ్యూటేషన్ కూడా జరుగుతుందని, ప్రజలకు మరింత మేలు జరిగే కార్యక్రమంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానంతో ఇది మంచి ప్రభుత్వం అని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినీ కార్మికుల వేతన పెంపును నిర్మాతలంతా వ్యతిరేకించారని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలిపింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కార్మికుల వేతనాల పెంపుపై ఫిల్మ్ ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్ మధ్య కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాము కోరినట్టుగా 30% వేతనం పెంచి ఇచ్చిన నిర్మాతల సినిమాల షూటింగ్స్కే వెళ్లాలా? ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయంపై చర్చల అనంతరం టీఎఫ్సీసీ ప్రకటన విడుదల చేసింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇప్పటికే చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉందని, ఇటువంటి సమయంలో వేతనాలు పెంచాలనడం కార్మిక శాఖ కమిషనర్ మార్గదర్శకత్వంలో సామరస్యపూర్వక పరిష్కారం కోసం చర్చలు జరుగుతున్న సందర్భంలో ఫిల్మ్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. లేబర్ కమిషనర్ మాటను ధిక్కరిస్తూ సోమవారం నుంచి 30% వేతనం పెంపు ఇస్తామన్న ప్రొడ్యూసర్ల నుంచి ఒప్పంద పత్రం తీసుకుని సంబంధిత పత్రాన్ని ఫెడరేషన్ ద్వారా యూనియన్లకు తెలియజేశాకే విధులకు వెళ్లాలని నిర్ణయించడం బాధాకరమన్నారు. ఇది నిజాయితీతో కూడిన చర్చల స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక వేతనాల పెంపును యూనియన్లు డిమాండ్ చేయడం చిన్న నిర్మాతలకు ఆమోదయోగ్యం కాదని, ఆ పెంపు వారు భరించే స్థాయిలో లేదని, ఈ కారణంతో ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతలందరూ ఏకగ్రీవంగా వ్యతిరేకించినట్టు పేర్కొన్నారు. ఇక ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఏకగ్రీవంగా ఓ తీర్మానం చేసింది. నిర్మాతలు ఇవ్వగలిగే వేతనానికి పనిచేయాలనుకున్న వర్కర్లు యూనియన్లో లేకపోయినా వారితో షూటింగ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఎంతో మంది ఔత్సాహిక నిపుణులు, కార్మికులు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ యూనియన్లలో సభ్యత్వం కోసం లక్షలు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. సభ్యత్వం కోసం లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదని, నైపుణ్యం ఉన్న కార్మికులకు పని కల్పించడమే తమ ధ్యేయమంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో పవిత్రోత్సవాలు మొదలయ్యాయి. స్వస్తివచనం, పుణ్యవచనం, అంకురార్పణ, మత్స్యంగ్రహణం పూజలతో పవిత్రోత్సవాలు ప్రారంభించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పవిత్రోత్సవాలు నిర్వహించారు. సోమవారం నుంచి ఈ నెల 6వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా 2 రోజుల పాటు స్వామివారికి జరిగే నిత్య, శాశ్వత మొక్కు కళ్యాణాలు, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం రద్దు చేశారు. పవిత్రోత్సవాల అనంతరం ఈ నెల 7వ తేదీ నుంచి ఆర్జిత సేవలు పునరుద్ధరించనున్నారు. ఇక ఏడాది పాటు ఆలయంలో జరిగిన పూజల్లో తెలిసి తెలియక ఏవైనా తప్పులు, దోషాలు జరిగి ఉంటే ఆ తప్పులు చెరిగిపోవడం కోసం శాస్త్రబద్ధంగా ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. ఖమ్మం జిల్లా వైరాలో ఇంటెలిజెన్స్ రిటైర్డ్ ఎస్ఐ నివాసంలో చోరీ జరిగింది. సుమారు 20 లక్షల రూపాయలు విలువ చేసే 22.5 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. వైరాలోని 9వ వార్డులో ఉన్న శ్రీనివాస థియేటర్ ఎదురు సీసీ రోడ్లోని ఓ ఇంట్లో వీడికి రత్నం అద్దెకు ఒక్కరే నివసిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం నుంచి ఆయన ఒక్కరే నివసిస్తున్నారు. తన భార్య, తల్లికి సంబంధించిన బంగారు ఆభరణాలను తన ఇంట్లోనే ఉంచారు. గత నెల 31వ తేదీన ఇంట్లోని స్టోర్ రూమ్ ఓపెన్ షెల్ఫ్ లో ఉన్న తన ఖాకీ ప్యాంట్ జేబులో పర్సుతో పాటుగా బంగారు ఆభరణాలు దాచి ఉంచారు. ఈ నెల 1వ తేదీన తెల్లవారుజామునే లేచిన రత్నం తమిళనాడు రాష్ట్రంలోని వేలంగిని చర్చిలో మొక్కులు తీర్చుకునేందుకు వెళ్లారు. ఈ నెల 3వ తేదీన తిరిగి తన అద్దెకుంటున్న ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వచ్చిన వెంటనే బంగారు ఆభరణాలున్న ప్యాంట్ కోసం వెతకగా కనిపించలేదు. దీంతో ఖాకీ ప్యాంట్తో సహా బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయని ఆయన గుర్తించారు. తన ఇంటికి వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయని, తాను ఇంటి వద్దే ఉన్నప్పుడే దొంగతనం జరిగి ఉంటుందని బాధితుడు పేర్కొన్నాడు. తనకు అనుమానం ఉన్న వారిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సోమవారం కొనసాగింది. దీనికి తోడు ఉత్తర తమిళనాడు మీదుగా తూర్పున బంగాళాఖాతం నుంచి పడమర అరేబియా సముద్రం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో వచ్చే 36 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో సోమవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. అక్కడక్కడ భారీ వర్షాలు పడ్డాయి. కాళహస్తి సమీప రాచగున్నేరిలో 81.5, నెల్లూరు జిల్లా వెలగపాడులో 73, చిత్తూరు జిల్లా ఎడమరిలో 67, కాకినాడ జిల్లా కరపలో 51 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోస్తాలో ఎండ తీవ్రత కొనసాగింది. మంగళవారం కోస్తా, రాయలసీమలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ, కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. బుధవారం కోస్తా, రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
శుక్రవారం వరకు రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంగళవారం మన్యం, అల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలో పలుచోట్ల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. దక్షిణ భారతంలో పెరగనున్న వానలు, నైరుతి రుతుపవనాలు దేశ భూభాగంలోకి ప్రవేశించిన 2 నెలల తర్వాత రుతుపవన ద్రోణి సోమవారం హిమాలయ పర్వత ప్రాంతాల వైపు వెళ్లింది. వాతావరణ పరిభాషలో రుతుపవన ద్రోణి హిమాలయాల వైపు వెళ్తే దక్షిణ భారతం తప్ప మిగిలిన చోట్ల వర్షాలు తగ్గుముఖం పట్టాలి. కానీ దక్షిణ, పడమర, ఉత్తర భారతంలో వర్షాలు కురుస్తున్నాయి. అందువల్ల ప్రస్తుత పరిస్థితులను అసాధారణమైన రుతుపవన విరామంగా వాతావరణ నిపుణులు అభివర్ణిస్తున్నారు. దక్షిణ భారతంలో వర్షాలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, శాఖాధిపతులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట్, పాట్నీ, ప్యారడైజ్, మారేడుపల్లి అలాగే చిలకలగూడ ప్రాంతాల్లో వర్షం ధారాపాతంగా పడుతోంది. ఇక వర్షపు నీటితో రహదారులు జలమయం కావడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో మేఘాలు కమ్ముకుని చీకటిగా మారింది. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం రానున్న 4 రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఛాన్స్ ఉంది. అయితే అన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ధర్మస్థల ప్రాంతంలో సిట్ అస్థిపంజరాలను కనుగొంది. ఫిర్యాదుదారుడు 13 ప్రాంతాలను చూడడంతో శనివారం వరకు 10 ప్రాంతాల్లో తవ్వకాలు జరిపారు. మరోవైపు ఆదివారం విరామం తీసుకోగా తిరిగి సోమవారం 11వ పాయింట్లో తవ్వకాలు ప్రారంభించేందుకు ఏర్పాటు చేశారు. రహదారికి పక్కనే అటవీ ప్రాంతంలో 11 పాయింట్ ఉండగా అనూహ్యంగా ఫిర్యాదుదారుని వెంటబెట్టుకుని సిట్ అధికారులు అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. ముందుగా గుర్తించిన ప్రాంతంలో కాకుండా కొంత దూరంలో తవ్వకాలు జరుపుగా అక్కడ అస్థిపంజరాలు ఉన్నట్లు గుర్తించారు. తవ్వకాలు జరిపే సమయంలో 2 ఉప్పు మూటలను తీసుకువెళ్లారు. దీన్ని బట్టి మానవుని అవశేషాలు లభించడంతో ఆ ఎముకలు పాడైపోకుండా ఉప్పులో ఉంచి ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారనే సమాచారం తెలుస్తోంది. అయితే దీనిపై అధికారులు ఎవరూ అధికారిక ప్రకటన చేయలేదు. దొరికిన ఎముకలను ల్యాబ్ లో పరిశీలించిన తర్వాత ప్రకటిస్తామని సిట్ అధికారులు చెబుతున్నారు. తాజా పరిణామాలతో మరిన్ని ప్రాంతాల్లో కూడా తవ్వకాలు జరిపే అవకాశం ఉంది. ధర్మస్థల ఘటన సంచలనంగా మారడం, 400 మంది ఆచూకీ లేకుండా పోయిందని స్థానికులు, ప్రజా సంఘాల నుంచి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో యువతుల అత్యాచార, హత్య ఘటనలతో పాటు ఆచూకీ లేకుండా పోయిన కేసులపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని సిట్ భావిస్తోంది. ముఖ్యంగా 13వ పాయింట్గా మార్క్ చేసిన ప్రాంతంలోనే ఎక్కువ సంఖ్యలో మృతదేహాలను ఖననం చేశానని ఫిర్యాదుదారుడు చెబుతుండటంతో ఆ ప్రాంతంపై ఇప్పుడు అందరిలో ఆసక్తి పెరుగుతోంది. బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్షాలు బుధవారం కూడా లోక్సభలో తీవ్ర గందరగోళం సృష్టించాయి. ఓటర్ల జాబితా సవరణపై పార్లమెంట్లో చర్చించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఉభయ సభలు కొనసాగలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఆదివారం రాత్రి రాష్ట్రపతి ముర్ముతో సమావేశమయ్యారు. కానీ ఇటీవల మోదీ బ్రిటన్, మాల్దీవుల పర్యటన తర్వాత రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే పార్లమెంట్లో ఏర్పడిన ప్రతిష్టంభనపైనే మోదీ చర్చించినట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఒడిశాలో వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనలపై వివరణ ఇచ్చేందుకు రాష్ట్రపతిని హోంమంత్రి అమిత్ షా కలిసినట్లుగా అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించే విషయంపై మోదీ, అమిత్ షా రాష్ట్రపతిని కలిసినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై చిచ్చు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రతిపక్షాలపై దాడిని ఎక్కుపెట్టేందుకు మోదీ మంగళవారం ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ రీత్యా మొత్తం ఎన్డీఏ ఎంపీలను సంఘటితం చేసి అధికార కూటమి అభ్యర్థిని గెలిపించేందుకు అవసరమైన వ్యూహరచనను ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరోసారి తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఇటీవల భారత్పై 25% ప్రతీకార సుంకం విధిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్ తాజాగా మరిన్ని సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనుగోలు చేస్తుందని, ఆ చమురును మళ్లీ విక్రయిస్తోందన్నారు. బహిరంగ మార్కెట్లో చమురు విక్రయించి భారత్ లాభం గడిస్తోందంటూ ఆక్షేపించారు. భారత్ పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేయడం వల్ల రష్యాకు భారీగా ఆర్థిక వనరులు చేకూరుతున్నాయని, అందుకే ఉక్రెయిన్తో యుద్ధం ఆపడం లేదని విమర్శించారు. ఈ మేరకు ఆయన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. రష్యాతో యుద్ధం వల్ల ఉక్రెయిన్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో వాళ్లకు అవసరం లేదు, అందుకే భారత్పై సుంకాలను మరింత పెంచబోతున్నామని ట్రంప్ పేర్కొన్నారు. భారత్పై విధించిన 25% ప్రతీకార సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీని కష్టాలు వెంటాడుతున్నాయి. మనీ లాండరింగ్ కేసులో ఆయనపై దర్యాప్తు చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా ఈ కేసులో
పలు బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. లోన్ ఫ్రాడ్ కేసుకు సంబంధించి పలు వివరాలను కోరింది. వీటిలో ఆయన కంపెనీలకు చెందిన రుణ మంజూరు పత్రాలు వంటివి ఉన్నాయి. మొత్తం 12 నుంచి 13 బ్యాంకులకు దర్యాప్తు సంస్థ నుంచి నోటీసులు వెళ్లినట్టు తెలుస్తుంది. వీటిలో పబ్లిక్ సెక్టార్తో పాటుగా ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు ఉన్నాయి. ఇవి రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ వంటి సంస్థలకు భారీగా అప్పులు ఇచ్చాయి. తాజాగా ఈడీ నోటీసులు అందుకున్న జాబితాలో ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యూకో బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సింధ్ బ్యాంక్ ఉన్నట్టుగా జాతీయ మీడియా పేర్కొంది. ఇక అనిల్ అంబానీ కంపెనీలకు ఇచ్చిన అప్పుల్లో మొండి బకాయిలుగా మారిన కేసుల్లో కొందరు బ్యాంకు అధికారులను కూడా ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. వీరిని లోన్ క్లియరెన్స్లకు సంబంధించి అనుసరించిన ప్రాసెస్, రికవరీ చర్యలను అడగనున్నట్టు తెలుస్తోంది. ఇక అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు 17,000 కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో ఇటీవల అనిల్ అంబానీకి నోటీసులు ఇవ్వగా తాజాగా మరో 6గురికి కూడా నోటీసులు ఇచ్చింది. ఇక గత వారం 3,000 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అనిల్ అంబానీ గ్రూప్ తో సంబంధం ఉన్న పాదసారథి బిస్వాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది.